హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి వేరే ఇతర కారణాల వల్ల చాలా కామన్గా అందరికీ కూడా హెయిర్ లాస్ ఎక్కువగా జరుగుతూ ఉంది. హెయిర్ లాస్ జరిగినా కానీ మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడం ద్వారా మనకి ఏంటంటే హెయిర్ మనకి లాస్ అయినా కానీ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే మనకి హెయిర్ ఫాల్ అయినప్పుడు కూడా మనకి హెయిర్ గ్రోత్ ఇంకా మనకి ఉంది స్కాల్ప్లో ఉన్నప్పుడు అంతగా మనకి హెయిర్ ఫాల్ అయినట్టు కూడా తెలియదు. కానీ చాలాసార్లు కామన్గా ఏమవుతుంది అంటే మనకి హెయిర్ ఫాల్ అవడంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోతుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకేంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకేంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా చాలా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందంట. అంటే మనకి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ మనకి హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం కానీ ఇదంతా కూడా మనకి సగం అయితే అంటే ఎక్కువగా ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా మంచి విటమిన్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోకపోవడం వల్ల, అంటే విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదు అంటే మంచి హెల్తీ డైట్ తీసుకోకపోవడం వల్ల, లేదంటే మనకి ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం ద్వారానో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఎక్స్టర్నల్గా కూడా కేర్ తీసుకోకపోవడం వల్ల, అంటే మంచి ప్రోడక్ట్స్ యూస్ చేయకపోవడం వల్ల, క్లీన్ సరిగ్గా చేసుకోకపోవడం ద్వారా అండ్ ఆయిలింగ్ సరిగ్గా చేసుకోకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇంటర్నల్గా కూడా మంచి కేర్ తీసుకుంటామో, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకుంటూ అండ్ ఎక్స్టర్నల్గా కూడా మనము కేర్ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం రాకుండా చూసుకోవచ్చు. అయితే వచ్చిన తర్వాత దీన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటే, నార్మల్గా హెయిర్ ఫాల్ అయినప్పుడు కానీ హెయిర్ గ్రోత్ స్టాప్ అయిపోయినప్పుడు కానీ ఏదైనా మనం బయట నుంచి మనం పర్చేస్ చేసిన ఏమైనా కొన్ని కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్, అంటే మనం ఎక్కువగా సల్ఫర్స్ కానీ లేదంటే పారాబెన్స్ కానీ యాడ్ చేసిన ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ యూస్ చేసినప్పుడు మన స్కిన్కి పడినప్పుడు ఇంకా మన స్కాల్ప్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది అండ్ మనకి హెయిర్ గ్రోత్ స్టాప్ అయిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం న్యాచురల్ రెమెడీస్ తోటే ఈ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెమెడీ అనేది మనకి చాలా బాగా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది. సో అయితే ఇక్కడ దీనికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే కలౌంజీ అంటే ఆనియన్ సీడ్స్ అంటారు వీటిని. నార్మల్గా ఇవి సబ్జా గింజల్లాగే ఉంటాయి చూడ్డానికి, కాకపోతే వీటిని కలౌంజీ అంటారు. ఈ కలౌంజీ అనే వాటిని మనము ఏ సూపర్ మార్కెట్స్లో అయినా మనం ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ మార్కెట్స్లో కూడా అవైలబుల్లో ఉంది, అక్కడైనా తీసుకోవచ్చు. సో ఈ ఆనియన్ సీడ్స్ అనడం ద్వారా దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువగా సల్ఫర్స్ ఉంటాయి. సో ఈ కలౌంజీ అనేది మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి, థిక్గా ఉంచడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడడానికి అండ్ హెయిర్ని కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఆముదం నూనె మనకి ఎప్పటి నుంచో చాలామంది వాడుతూనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఎక్కువగా స్టిక్కీ అయిపోతుందని చెప్పి చాలామంది వాడట్లేదు. సో పాతకాలం నాటి నుంచి కూడా ఆముదం నూనె ఎక్కువగా అందరూ కూడా వాడేవాళ్ళు. సో ఎందుకు అంటే ఇలా ఈ ఆముదం నూనె వాడడం ద్వారా మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ కూడా చాలా థిక్గా ఉంటుంది అండ్ బ్లాక్గా కూడా ఉంటుంది. హెయిర్ వైట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఆముదం నూనె చాలా మంచిది మన హెయిర్కి, హెయిర్ గ్రోత్ కోసం కూడా అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడడం కోసం కూడా ఈ ఆముదం నూనె చాలా మంచిది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనం మెయిన్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 1 టీ స్పూన్ వరకు కలౌంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా మీరు యాడ్ చేసుకోవచ్చు కలౌంజీ సీడ్స్ అనేది. సో ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ నేను యాడ్ చేశాను ఈ బౌల్లో. నెక్స్ట్ ఇందులో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న బాటిల్లో మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు 100 ml, 150 ml, 200 ml అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ అనుకోండి, మనము ఒక 100 ml ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. లేదు 250 ml అనుకుంటే ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ క్వాంటిటీ ప్రకారంగా మీరు ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆముదం నూనెని నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ కూడా ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఉంటే పర్లేదు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి నూనెని. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని రూమ్ టెంపరేచర్లో ఒక 8 డేస్ కానీ లేదు అంటే 16 డేస్ కానీ అలాగే వదిలేసేయాలి. అంటే మనకి అప్పుడు అలా వదిలేసినప్పుడు ఏంటంటే ఈ ఆముదం నూనెలోకి ఆ కలౌంజీలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా వెళ్తాయన్నమాట. సో ఎప్పుడైతే ఆ ఆయిల్లో అంతా ఈ ప్రాపర్టీస్ అన్నీ వెళ్తాయి, మనం ఆ ఆయిల్ యూస్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన హెయిర్కి వెళ్తాయి.
సో ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ముందు మనం యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ డే ఒక 8 days ముందు ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని, ఎక్కువగా టెంపరేచర్ అంటే రూమ్లో ఒకవేళ మీకు సఫిషియెంట్గా వేడి ఉంది అనుకుంటే అక్కడ పెట్టుకోండి, లేదంటే లైట్గా ఎండ తగిలే ప్లేస్లో కూడా ఇలా మనము ఈ ఆయిల్ని ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని కవర్ చేసేసి, లేదంటే ఒక బాటిల్లో యాడ్ చేసుకొని కూడా, అంటే చిన్న కంటైనర్లో యాడ్ చేసుకొని కూడా మీరు ఇలా ఆయిల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాటిల్లో కానీ మీరు ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో అలా దాని సైజ్ తగ్గట్టుగా ఒక బాటిల్ని తీసుకుని మనము అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ని ఇలా యాడ్ చేసుకొని కవర్ చేసేసుకొని, ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము ఎండలో కానీ, అంటే లైట్గా ఎండ వచ్చే ప్లేస్లో కానీ, లేదంటే రూమ్ టెంపరేచర్లో అయినా కానీ చక్కగా దీన్ని ప్లేస్ చేసుకోవాలి. ఒక 8 days నుంచి, లేదంటే 12 days కానీ, లేదంటే 16 days వరకు మనము కొంచెం రూమ్ టెంపరేచర్ తగిలే ప్లేసెస్లో దీన్ని కనుక పెట్టినట్లయితే మనకి ఆయిల్ చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఎవ్రీ టైం మనము ఆయిలింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి వీక్లో ఒక 2 times అన్న అట్లీస్ట్ ఈ ఆయిల్ని యూజ్ చేసినట్లయితే మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, మనకి స్కాల్ప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆముదం నూనె హెయిర్ గ్రోత్ని చాలా బాగా పెంచుతుంది. ఆనియన్ సీడ్స్ కూడా, అంటే కలౌంజీ కూడా మనకి హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయడం ద్వారా మనకి వైటమిన్ ఈ కూడా మన హెయిర్కి అందుతుంది కాబట్టి స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది, డాండ్రఫ్ లేకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో ఈ ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు రెగ్యులర్ యూజ్లో ఆయిలింగ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ ప్రాబ్లం మనం తగ్గించుకుని మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే ఒక మంచి హోమ్ రెమెడీ చూద్దాం. సో దీనికోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్, అంటే ఆముదం నూనె. క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలంటే ఆముదం నూనె తీసుకోవాలి. మనకి ఆముదం నూనె అనేది చాలా మంచిగా మన రూట్స్ని, హెయిర్ రూట్స్ని బాగా గట్టిగా ఉంచుతుంది అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. హెయిర్ గ్రోత్ని కూడా మనకి చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటుగా మనకు కావాలి అలోవెరా. అలోవెరా ప్లాంట్ మనకు ఉంటుంది కదా, ఈ వీలైనంత వరకు మనకి న్యాచురల్ అలోవెరా తీసుకుంటేనే చాలా మంచిది. అండ్ మనకి ఈ రెమెడీ కూడా మనము అలోవెరా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో అందుకని మనకి మెయిన్గా ఈ అలోవెరా ప్లాంట్ ఉంటేనే చాలా మంచిది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఆముదం నూనె ఇన్ కేస్ మీకు అసలు ఇక్కడ పాసిబుల్ లేదు అనుకుంటే అప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వీలైనంత వరకు మనకి ఆముదం నూనె తీసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న అలోవెరా పీసెస్ని మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలోవెరాని నీట్గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కంటైనర్లో ఈ ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అలోవెరా జెల్ని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మనము ఈ అలోవెరా జెల్ అంతా కూడా ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా మనము మిక్స్ చేసేసుకుని, ఈ ఆయిల్ని మనము యాజ్ ఇట్ ఈజ్ మనము అప్పటికప్పుడు వాడుకుంటున్నాము అనుకుంటే ఇది అప్పుడే మనం వాడేసుకోవచ్చు. లేదు కొంచెం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక 2 minutes మనము ఆయిల్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes మనకి అలోవెరా జెల్ది ఈ కొంచెం ఈ వెట్నెస్ అనేది పోతే మనకి అప్పుడు చక్కగా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని మనం హెయిర్ ఆయిలింగ్ అప్పుడు వాడుకోవచ్చు. సో ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్ని నీట్గా హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడమే కాకుండా హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది.